Hello everyone, welcome to AKSIS Daily Hindu Newspaper Analysis. This is Santosh Koka. ఈ రోజు 7th Jan 2025 కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అని చూద్దాం. ఫస్ట్, హైకోర్టు న్యాయమూర్తి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. తమిళనాడులో గవర్నర్ కుట్రపూరిత ఫిర్యాదులు చేస్తున్నారా అనే కంటెక్స్ట్లో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. డిజిటల్ మార్గాల ద్వారా భారత పరిపాలన మెరుగుపడుతుందా అనే కంటెక్స్ట్లో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. ప్రపంచ వాతావరణ విధానానికి ముగింపు అయిందా అనే కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. అమెరికా నిషేధిత జాబితా నుండి భారత సంస్థలను నిజంగా తొలగిస్తుందా అనే నేపథ్యంలో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇకపై ఒక వ్యక్తి మరణం తర్వాత సోషల్ మీడియా ఖాతాలను తొలగించవచ్చా అనే కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది కూడా చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, ద కొలీజియం అండ్ చేంజెస్, ఇట్ మే స్టిల్ బీ ఎర్లీ డేస్. ఇక్కడ కొలీజియం సిస్టమ్ గురించి మనం పాలిటీ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ టాపిక్ ఇది, రైట్, జ్యుడిషియరీ రిలేటెడ్గా. సో అయితే కొలీజియం సిస్టమ్ గురించి అందరికీ తెలిసిందే, స్టాటిక్స్ సంబంధించి. సో ఇక్కడ కంటెక్స్ట్ ఏంటంటే, ముందుగా సో కొలీజియం సిస్టమ్ అప్డేటెడ్గా సుప్రీంకోర్టు కొలీజియం అనేది త్వరలో హైకోర్టు జడ్జ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయాలని నిర్ణయిస్తుంది, రైట్. దీనికి సంబంధించి సవాళ్ళు ఏంటి, అసలు ఎందుకు చేయబోతున్నారు అనేది కూడా మనం ఇక్కడ చూడాలి. సో అయితే ఈ వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి ముఖ్యంగా మనం న్యాయమూర్తులుగా పనిచేస్తున్న దగ్గర బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభ్యర్థులు మినహాయించే ప్రయత్నానికి ఇది ఒక నాందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది డైవర్సిటీ, అంటే జ్యుడిషియరీలో డైవర్సిటీ అంటే వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి ఈ స్టెప్ అయితే తీసుకోబోతున్నారు. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ టాపిక్ అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇన్ఫర్మేషన్, స్టాటిక్, పాలిటీ కాన్సెప్ట్ రిలేటెడ్గా అసలు కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి. సో ఇది 1993లో దీన్ని స్థాపించారు. సో ఇక్కడ కొలీజియం సిస్టమ్ని, ఈ వ్యవస్థని జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ సంబంధించి, అంటే ఎగ్జిక్యూటివ్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో దాన్ని సంరక్షించే విధంగా దీన్ని ఫోకస్ చేస్తున్నారు. సో అయితే సెకండ్ జడ్జెస్ కేస్ ఏదైతే ఉందో 1993, అది ఈ కొలీజియం సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు, రైట్. సో అంటే అప్పటి వరకు అపాయింట్మెంట్ అనేది, జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ అనేది ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక చేతిలో ఉంటే, ఆ తర్వాత మనకి ఒక గ్రూప్ ఆఫ్ సీనియర్ జడ్జెస్ చేతిలోకి తీసుకొచ్చింది ఈ సెకండ్ జడ్జెస్ కేస్ మాత్రమే, రైట్. అంటే కొలీజియం సిస్టమ్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఆ జడ్జెస్ లేదా న్యాయమూర్తుల నియామకం అనేది కార్యనిర్వాహక సంస్థ నుంచి మనకి న్యాయ వ్యవస్థకి వచ్చిందనమాట, రైట్. సో అయితే ఇక్కడ నెక్స్ట్ ఫోర్త్ జడ్జెస్ కేసు గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇది 2015కి సంబంధించి అర్థం చేసుకుంటాం. నియామకాలలో న్యాయ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను ధృవీకరించే విధంగా ఇది అధికారాల విభజనకు సంబంధించి, అంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్, అదేవిధంగా బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అంటే ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని కూడా ఇది నొక్కి చెప్పింది. అయితే ఇక్కడ రిలవెంట్ ఎగ్జాంపుల్, అంటే అప్పటి వరకు ఉన్న కొలీజియం సిస్టాన్ని మార్చడానికి కూడా ట్రై చేశారు. సో ఎన్జేఏసీ అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్స్ సంబంధించి కూడా ప్రపోజ్ చేశారు ఒక ఆల్టర్నేటివ్ మెథడ్గా కొలీజియం సిస్టమ్కి. బట్ దీన్ని సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ చేసింది 2015లోనే. ఇక్కడ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ని, ప్రాముఖ్యతని ఎత్తి చూపుతూ దీన్ని కొట్టివేయడం అంటూ జరిగింది, రైట్. ఇది మనకి బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఇప్పుడు తీసుకొస్తున్న రిఫార్మ్స్ ఏంటి, ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, జ్యుడిషియరీ సంబంధించి హైకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయాలనే సంస్కరణ ఏదైతుందో ఆ పర్టికులర్ సంస్కరణకి సవాళ్ళు ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అనేది మనం ఇక్కడ చూడాలి, రైట్. అంటే ఈ సంస్కరణలు అవసరమే చాలామంది భావిస్తున్నారు, కానీ ప్రభుత్వం ఒకవేళ ఈ ప్రతిపాదనలు అడ్డు చెప్తే ఇవి పరిమితంగానే మిగిలిపోవచ్చు అని కూడా చెప్తున్నారు, రైట్. అయితే ఈ కొలీజియం అనేది అధికారిక కట్టుబాటు నియమాలు అయితే ఎక్కువ లేవు. ఈ కొలీజియం వ్యవస్థలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే కొంత కట్టుబడి ఉన్న అధికారిక కట్టుబడి నియమాలు అనేవి లేకుండా పనిచేస్తుంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత కావచ్చు, అకౌంటబిలిటీ, జవాబుదారీతనం గురించి కొంత ఆందోళన అయితే ఉన్నాయి, రైట్. సో అయితే హిస్టారికల్ కంటెక్స్ట్ నేపథ్యంలో మనం చూసాం కొలీజియం అనేది ఒక జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్గా మన సెకండ్ జడ్జెస్ కేస్ ఏదైతే ఉందో 1993లో చెప్పినట్టు ఇక్కడ కన్సల్టేషన్ని కాంకరెన్స్గా ఒక సీనియర్ జడ్జెస్ నేపథ్యంలో ఇది చేయబోతున్నాం. అంటే సంప్రదింపుల్ని సీనియర్ న్యాయమూర్తుల బృందంతో సమ్మతిగా నిర్వచించారు. అది ఇక్కడ మనం గమనించాలి, రైట్. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిస్టమ్ ఎలా ఉంది, కరెంట్ ప్రస్తుత స్థితి ఎలా ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే, గవర్నమెంట్కి సంబంధించి అంటే సిఫారసులను ఆలస్యం
చేయడమో లేదా తిరస్కరించగల ప్రభుత్వ సామర్థ్యం మనకి ఇక్కడ న్యాయపరమైన ప్రాముఖ్యత కొంత తగ్గించే అవకాశం అయితే ఉంది, రైట్. సో అంటే చట్టబద్ధమైన పాలన కొనసాగించడానికి ప్రభుత్వం న్యాయ తీర్పులను గౌరవించాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉంది, రైట్. సో దీనికి సంబంధించి ఏం చేయాలి ఫ్యూచర్లో, అంటే భవిష్యత్తులో కార్యాచరణ ఏంటి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే, ప్రస్తుత ప్రతిపాదనలు కొంత పారదర్శకతను పరిష్కరిస్తున్నప్పటికీ న్యాయ వ్యవస్థకు సంబంధించి స్వాతంత్రాన్ని కొనసాగించడానికి ఒక దీర్ఘకాలిక అంటే లాంగ్ టర్మ్ రిఫార్మ్స్ అయితే చాలా అవసరం. అదేవిధంగా సరైన అమలు కూడా చాలా ఇంపార్టెంట్ అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో ఇక్కడ పర్టికులర్గా కొలీజియన్ సిస్టమ్ తీసుకొస్తున్న ఈ కొత్త సంస్కరణ ఎంతవరకు తీసుకెళ్తారనేది చూడాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ కంట్రైవ్డ్ గ్రీవెన్స్ అంటే కుట్రపూరిత ఫిర్యాదులుగా ఈ పర్టికులర్ ఎడిటోరియల్లో చెప్పారు. ఇది పాలిటీ రిలేటెడ్గా చెప్పచ్చు. కంటెక్స్ట్ ఏంటంటే ఇక్కడ గవర్నర్ రోల్కి సంబంధించి, అదేవిధంగా రీసెంట్ కాంట్రవర్సీ ఏదైతే ఉందో తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి ఇక్కడ మాట్లాడచ్చు. ఎందుకంటే ఇక్కడ కొన్ని వివాదాలు అయితే మనం మళ్ళీ వింటున్నాం రీసెంట్గా, రికరింగ్ కాంట్రవర్సీస్. సో ఇక్కడ ఒక ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు గవర్నర్ సంబంధించి మనం ప్రసంగం సంబంధించి జరిగిన ఇష్యూ గురించి మాట్లాడాలి. తమిళనాడు గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆర్ఎన్ రవి ఎవరైతే ఉన్నారో ఆయన సాంప్రదాయిక ప్రసంగం ఏదైతే ఉందో అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో ఇది వివాదానికి దారితీసిన సందర్భం మూడవదిగా చెప్పుకోవచ్చు. 3వ సంవత్సరంలో ఈ వివాదానికి దారితీసింది. అయితే రీసెంట్ ఇష్యూ ఏంటంటే జాతీయ గీతాన్ని అగౌరవపరిచాలని పేర్కొంటూ ఇతను గవర్నర్ ప్రసంగాన్ని చదవకుండానే వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఈ సమస్యకు సంబంధించి కారణం ఏంటి అనేది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్తో పాటు మనం ఇక్కడ చూడాలి. అంటే ఇక్కడ గవర్నర్ రోల్ గురించి మనం ఫోకస్ చేయాలి. స్టాటిక్ పార్ట్కి సంబంధించి అంటే గవర్నర్ పాత్ర ప్రధానంగా కొంత సెరమోనియల్గా ఉంటుంది, అంటే ఆచారబద్ధంగా ఉంటుంది తను ఏం చేయాలనేది. అదేవిధంగా కొన్ని శాసనసభకు ఉద్దేశించిన ప్రసంగించడం కావచ్చు, లేదా బిల్లులకు ఆమోదం ఇవ్వడం కావచ్చు, ఇలాంటివన్నీ కొన్ని కీలక విధులు అయితే గవర్నర్ చేతిలో ఉంటాయి, రైట్. సో అయితే కాంట్రవర్సీ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ గతంలోనే కొన్ని ఆన్గోయింగ్ టెన్షన్స్ అంటూ ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి. ఇది కొనసాగింపుగా మనం చెప్పుకోవచ్చు. అయితే రిలవెంట్ ఎగ్జాంపుల్ కూడా అంటే ఇక్కడ తమిళనాడునే కాదు కేరళలో కూడా రీసెంట్గా మనకి గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ సంబంధించి మనం కొన్ని డిస్ప్యూట్స్ అయితే ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి, సిమిలర్ ఇష్యూస్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే ఈ పర్టికులర్ తమిళనాడు ఇష్యూ ఇప్పుడు జరిగిన స్టేట్ గవర్నమెంట్ ప్రాక్టీస్ ఏదైతుందో దాని గురించి ఇక్కడ మాట్లాడాలి, రైట్. సో ఇక్కడ తమిళనాడు అసెంబ్లీ ట్రెడిషనల్గా ఒక స్టేట్స్ ఇన్వొకేషన్ అంటే సాంప్రదాయకంగా గవర్నర్ ప్రసంగానికి ముందు ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రేయర్ అంటే ప్రార్థనని వాళ్ళు ఫస్ట్ తీసుకుని తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించడం వాళ్ళు ఎప్పటి నుంచో సాంప్రదాయకంగా చేస్తున్నారు. అయితే ఈ ప్రాక్టీసు ఈ ఆచారం ఏదైతుందో గవర్నర్ కార్యాలయానికి కూడా ముందుగా తెలియజేయడం కూడా జరిగిందంట, రైట్. సో అయితే గవర్నర్ ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు అంటే పాస్ట్ యాక్షన్స్ అనేవి ఈ ఫిల్టర్గా చెప్పుకోవచ్చు. అంటే 2023లో మనం చూసుకుంటే ఈ ద్రవిడియన్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ అంటే మనకి ద్రవిడ పాలన నమూనాకు సంబంధించి మనం ఇక్కడ మాట్లాడాలి. అంటే ప్రీవియస్గా మనం చూసుకుంటే 2023లో ఇదే గవర్నర్ ద్రవిడ పాలన నమూనాను ప్రశంసించే ఉద్దేశంతో ఉన్న ప్రసంగంలో అతను దీన్ని చెప్పకపోవడం అనేది కూడా జరిగింది ఆ సందర్భంలో. అదేవిధంగా గతంలో కొన్ని సందర్భాల్లో కొన్ని భాగాలు ఏవైతే ఉన్నాయో అవి చదవడానికి నిరాకరించడం కూడా జరిగింది. సో ఇవన్నీ తప్పుదోవ పట్టించే వాస్తవాలు ఉన్నాయని కూడా ఆయన పేర్కోవడం కూడా జరిగింది, రైట్. ఇవన్నీ మనం ప్రీవియస్గా జరిగిన కొన్ని ఇష్యూస్గా చెప్పుకోవచ్చు. అయితే బ్రాడర్ కాంటెక్స్ట్లో అర్థం చేసుకుంటే ఇతర రాష్ట్రాల్లో ఇటీవల గవర్నర్ మార్పులకు సంబంధించి మనం ఇక్కడ మాట్లాడచ్చు. అంటే గవర్నర్ మార్పులు అంటే ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ బీహార్కు మారడం, రైట్. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి రాజకీయంగా. అంటే అటువంటి రాజకీయ లేదా నియామక రాజకీయ కోణాన్ని కూడా ఇక్కడ మనం పొలిటికల్ ఫ్యాక్టర్గా మనం చూడొచ్చు, రైట్. సో అయితే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ తమిళనాడులో గవర్నర్ రవి గారు పదవీ కాలం వివాదాస్పదంగా ఉంది. ప్రస్తుతం బిల్లులకు ఆమోదం చెప్పకపోవడం, రాజకీయ వ్యాఖ్యల్లో కొంత జాప్యం ఉండడం ఇవన్నీ మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. రాజకీయ ప్రత్యర్థుల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్లు అణగదొక్కకూడదని ఇటీవల తీర్పులు కూడా సుప్రీంకోర్టు గట్టిగానే చెప్పింది, రైట్. సో ఇక్కడ మనం ఓవరాల్ మొత్తం హోలిస్టిక్గా మనం చూస్తే గవర్నర్కి సంబంధించి ఆర్టికల్స్ కావచ్చు, అదేవిధంగా గవర్నర్ ప్రీవియస్గా ఈవెన్ తెలంగాణలో కూడా ఇష్యూస్ అయితే చూడవచ్చు. అదేవిధంగా మనం మేజర్గా తమిళనాడు, కొన్ని కర్ణాటక, అదేవిధంగా
ఇప్పుడు కేరళ కూడా. సో ఈ పర్టికులర్ ఇష్యూస్తో మనం తమిళనాడు రిలేటెడ్ ఇష్యూని మనం కవర్ చేయొచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, ఎన్హాన్సింగ్ గవర్నెన్స్ ద డిజిటల్ వే. మనం ఇప్పుడు ప్రజెంట్ డిజిటల్ మార్గాల ద్వారా పరిపాలనను మెరుగుపరుస్తున్నాం భారతదేశంలో. దానికి సంబంధించి గవర్నెన్స్లో మనం ఈ పర్టికులర్ టాపిక్ అనేది కవర్ చేసుకోవచ్చు. కాంటెక్స్ట్ అనేది అర్థం చేసుకుంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇండియాలో జరుగుతుంది. అంటే గవర్నెన్స్లో ముఖ్యంగా పాలనలో ఈ డిజిటల్ మార్పులు అనేవి జరుగుతున్నాయి. అందులో భాగంగా ఒక డిజిటల్ షిఫ్ట్ అనేది మనకి ఇండియాలో జరుగుతుంది అనేది కూడా చెప్పుకోవచ్చు. ఈ పబ్లిక్ సర్వీస్ డెలివరీ ఏదైతే ఉందో, ప్రజా సేవల పంపిణీకి సంబంధించి మనం ఇంప్రూవ్ అవుతున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీ స్కిల్స్ కూడా మనం పెరుగుతున్నాయి అనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు. అయితే ఈ సక్సెస్ ఆఫ్ డిజిటల్ గవర్నెన్స్ సంబంధించి వర్క్ ఫోర్సెస్ అబిలిటీ కావచ్చు, డిజిటల్ టూల్స్ ఎంతవరకు వాళ్ళు అడాప్ట్ చేయగలుగుతున్నారు, అంటే ఆ డిజిటల్ టూల్స్ లేదా ఆ డిజిటల్గా వాడే పరికరాలు ఎంతవరకు వాళ్ళు ఈజీగా ఉపయోగించగలుగుతున్నారు, దాని మీద ఈ సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది అనేది కూడా ఇక్కడ చెప్పారు. అయితే హిస్టారికల్గా మనం కాంటెక్స్ట్ చూస్తే, హిస్టారికల్గా చాణక్య గవర్నెన్స్ ప్రిన్సిపల్స్ అనేవి పర్టికులర్గా మనకి అర్థశాస్త్రాలో మనకి ఇవి చెప్పారు, రైట్. అర్థశాస్త్రాల్లో చాణక్యుడు పాలన గురించి మనం సూత్రాలు కొన్ని ముఖ్యంగా చూసుకుంటే, అర్థశాస్త్రం నుండి ఆధునిక పాలన ప్రభావితం చేస్తూ ఆయన ముఖ్యంగా ప్రభుత్వ నైపుణ్యం, అంటే ఇక్కడ స్టేట్ క్రాఫ్ట్గా మనం చెప్పుకోవచ్చు, ప్రభుత్వ నైపుణ్యం, అదేవిధంగా ఆర్థిక విధానం కావచ్చు, రైట్, ఎకనామిక్ పాలసీ లేదా ఎకనామిక్ మోడల్. సో దాంతోపాటు పాలన నైతికతకు సంబంధించి కూడా, గవర్నెన్స్ ఎథిక్స్కి సంబంధించి, అంటే ఇక్కడ గవర్నెన్స్ ఎథిక్స్ సంబంధించి కూడా మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు నైతికత, పాలన నైతికత, వీటిపై అంతర్దృష్టులను అందించే విధంగా చాణక్యుడి పాలనా సూత్రాలు అయితే ఉన్నాయి. అవి అర్థశాస్త్రంలో మనం చూడవచ్చు, రైట్. సో అయితే కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్స్ ప్రజెంట్ మనం ఏం ఫాలో అవుతున్నాం, రైట్. కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్ సంబంధించి మనం ఏం ఫాలో అవుతున్నాం, అందులో భాగంగా మనం ఐ గాట్ కర్మయోగి ప్లాట్ఫామ్ గురించి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్లాట్ఫామ్ అనేది మనకి 2020లో లాంచ్ చేయబడింది, రైట్. సో ఇది ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీషియల్స్ని నైపుణ్యం పెంచే విధంగా, ట్రైన్ చేసే విధంగా, అంటే డేటా అనలిటిక్స్లో కావచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, అదేవిధంగా మనకున్న డిజిటల్ టెక్నాలజీ సంబంధించి కావచ్చు, వీటిలో వాళ్ళని ట్రైన్ చేయడానికి ఐ గాట్ కర్మయోగి ప్లాట్ఫామ్ అనేది ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ ఈ ఆఫీస్ ఇనిషియేటివ్ అనేది కూడా మనం ఇక్కడ సెకండ్ ఇనిషియేటివ్గా చెప్పుకోవచ్చు. ఇది గవర్నమెంట్ వర్క్ ఫ్లోస్ని డిజిటైజ్ చేసే విధంగా, పేపర్ వర్క్ని తగ్గించే విధంగా, దాంతోపాటు ఎఫిషియన్సీ సామర్థ్యాన్ని పెంచే విధంగా కూడా మనం దీన్ని ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ మనకి గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది జీఈఎంగా మనం పిలుస్తాం. ఇది ప్రొక్యూర్మెంట్ ప్రాసెసెస్ ఆన్లైన్, అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియన్సీని పెంచడం, అంటే ఆన్లైన్ సేకరణ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని క్రమబద్ధీకరణ చేయడం కావచ్చు, పారదర్శకత మరియు సామర్థ్యాన్ని పెంచే విధంగా దీన్ని మనం ఉపయోగిస్తున్నాం, రైట్. అయితే వీటిలో ఉన్న సవాళ్ళు ఏంటి, అంటే ఛాలెంజెస్ ఏం ఫేస్ చేస్తున్నాం ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ సంబంధించి అంటే, ఫస్ట్ మనకి రెసిస్టెన్స్ టు చేంజ్ అమాంగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంటే ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఈ చేంజ్కి. వాళ్ళకి కొత్త టూల్స్ వాడడం ఇష్టపడకో లేదా రాకో తెలియదు, కానీ రెసిస్టెన్స్ అనేది వాళ్ళు అగెనిస్ట్గా ఉన్నారు వీటికి వ్యతిరేకంగా. అదేవిధంగా డిజిటల్ డివైడ్, అంటే డిజిటల్ విభజన అంటాం దీన్ని, రైట్. అంటే ప్రస్తుతం గ్రామాల్లో కావచ్చు, అదేవిధంగా ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో మనం చూసుకుంటే ఈ డిజిటల్ టూల్స్ యాక్సెస్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు లేకపోవడం కూడా ఇది ఒక సమస్యగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి సైబర్ సెక్యూరిటీ రిస్క్ కూడా మనకి ఎక్కువ ఉంది. అది ఆన్లైన్ ఆపరేషన్స్లో ఎక్కువ పెరుగుతుంది కాబట్టి అది ఒక ఛాలెంజ్గా మాట్లాడచ్చు. నెక్స్ట్ మనకి కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి అందరూ ఎక్కువగా కంటిన్యూస్గా నేర్చుకోవడం, వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టరు కాబట్టి డిజిటల్ టూల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి, వాటిని నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అందరూ అలా నేర్చుకోవాలి అనుకోరు కాబట్టి దాన్ని కూడా మనం ఒక సవాలుగా ఉంది. అయితే దీనికి రికమెండేషన్స్ ఏమున్నాయి, ముఖ్యంగా దీన్ని సిఫార్సులకు సంబంధించి మనం మాట్లాడితే ముందు ఏం చేయాలనే దాని మీద, అంటే ఇన్నోవేషన్ కావచ్చు, అదేవిధంగా కొంత సపోర్ట్, ఎవరైతే రెసిస్టెన్స్ లేకుండా, వ్యతిరేకత లేకుండా మేము కొత్త చేంజ్కి మేము రెడీ అనే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం, ఇన్నోవేషన్ని లేదా ఆవిష్కరణని ఎంకరేజ్ చేయడం అయితే ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి మీనింగ్ఫుల్ అవుట్కమ్స్ అనేవి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మీద ఫోకస్ చేయాలి.
పార్టిసిపేషన్ ఒక్కటే కాదు, కంపల్సరీ అవుట్కమ్స్ అనేవి ఎంతవరకు వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నేర్చుకుని వాళ్ళు ఎక్కువగా రిజల్ట్ అనేది ఎంతవరకు వచ్చింది అనేది కూడా మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ మెజర్స్, మనకు అదొక సవాలుగా ఉంది కాబట్టి సైబర్ సెక్యూరిటీ చర్యలు అనేవి కూడా మనం పెంచుకోవాలి. అదేవిధంగా డైనమిక్ అండ్ అడాప్టబుల్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ని మనం ముందుకు తీసుకెళ్లాలనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో ఇవి మనకి పర్టికులర్గా ఈ ఎడిటోరియల్లో డిస్కస్ చేసింది. నెక్స్ట్ ద ఎండ్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ పాలసీ రిలేటెడ్గా ఇది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ లేదా కాంటెక్స్ట్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రపంచ వాతావరణ విధానానికి ఒక ముగింపు పలికే విధంగా ఉంది అనేది ఇక్కడ కాంటెక్స్ట్గా చెప్పుకోవచ్చు. అయితే క్లైమేట్ ట్రీటీ మనం ఇక్కడ మాట్లాడచ్చు. క్లైమేట్ ట్రీటీ 1992 సంబంధించి ఇది ఇనీషియల్గా మనం చూసుకుంటే క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో వాతావరణ మార్పులకు సంబంధించి కలెక్టివ్గా ట్యాకిల్ చేసే విధంగా దీన్ని తీసుకొచ్చారు. అయితే డెవలప్డ్ కంట్రీస్ మెయిన్గా మనం G7గా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఈ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఉద్గారాలు తగ్గించే విధంగా, అదేవిధంగా డెవలపింగ్ నేషన్స్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ టెక్ ట్రాన్స్ఫర్ కావచ్చు, ఫండ్స్ కావచ్చు, వీటి మీద వాళ్ళు ఫోకస్ చేయడం, రైట్. సో అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం, ఇవి మనకి ఎమిషన్స్ రిలేటెడ్గా మనకి ఒక క్లైమేట్ ట్రీటీకి సంబంధించి ఉన్నాయి. అయితే ఇక్కడ G7కి సంబంధించి మనం ఒరిజినల్గా మనం కొలోనియల్ పవర్స్గా పిలిస్తే ఈ G7 మనం ఇక్కడ G7 తర్వాత G7గా 1973లో చేంజ్ అయింది, రైట్. ఈ గ్లోబల్ క్లైమేట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని ఇవి అడ్వాంటేజ్గా తీసుకుని ముందుకెళ్తున్నాయి. వాస్తవానికి వలస రాజ్య శక్తులుగా ఉన్న ఈ G7 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో 1973లో ఇవి మారాయి, G7గా మారాయి. ప్రపంచ వాతావరణ విధానాలను తమ ప్రయోజనం కోసం రూపొందించారు, రైట్. సో అయితే G7 కంట్రీస్ ఏమున్నాయి, ముఖ్యంగా G7లో మనకి కెనడా ఉంది, ఫ్రాన్స్ ఉంది, జర్మనీ ఉంది, ఇటలీ అండ్ జపాన్, యునైటెడ్ కింగ్డమ్, ఫైనల్లీ US. ఈ 7 కంట్రీస్ ఇందులో ప్రధానంగా ఉన్నాయి, రైట్. సో అయితే ప్రజెంట్ పర్పస్లో మనం చూసుకుంటే ఇటీవల 2024లో ఈ బాకు కాన్ఫరెన్స్ అనేది జరిగింది. బాకు అంటే అజర్బైజాన్లో ఉన్న సిటీ బాకు కాన్ఫరెన్స్. అక్కడ ఈ క్లైమాటిక్ COP29 అనేది అక్కడ జరిగింది. సో ఇక్కడ ఇందులో మేజర్ షిఫ్ట్ అనేది మనం ఇక్కడ గమనించవచ్చు, రైట్. ప్రధానమైన మార్పు. సో ఇక్కడ ఆ కాన్ఫరెన్స్లో ఒక డోనార్ రెసిపియంట్ మోడల్ అనేది ఇక్కడ రద్దు చేయడం జరిగింది, రైట్. అంటే ఈ సమావేశంలో దాత గ్రహీత నమూనాను రద్దు చేసి ప్రత్యామ్నాయంగా ప్రపంచ సుస్థిర వేదిక కోసం ముందుకెళ్తూ అభివృద్ధి చెందుతున్న దేశాలను వారి వాతావరణ వ్యూహాలకు నాయకత్వం వహించాలని కోరడం ఇక్కడ చూడవచ్చు. అంటే ప్రజెంట్గా మనం ఇప్పుడు ఎమిషన్స్ సంబంధించి తగ్గించే మార్పు మీద దృష్టి పెట్టకుండా అభివృద్ధి చెందిన దేశాలు ఇవన్నీ అభివృద్ధి చెందుతున్న దేశాల మీద తోసేయడం అనేది జరిగిందనమాట. అదే మేజర్ షిఫ్ట్ ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇండియాస్ స్టాండ్ ఏంటి అంటే ఇండియా యొక్క వాదన ఏంటి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఇది G7ని క్రిటిసైజ్ చేస్తూ ఇండియా అనేది పలు అంశాలని ఇక్కడ చెప్పింది. ఆర్థిక మద్దతు యొక్క భ్రమ అంటే వీళ్ళు ఎప్పటి నుంచో క్లైమేట్ ఫైనాన్స్ అంటున్నారు, వాళ్ళు ఇచ్చింది లేదు, ఏం లేదు. ఫైనాన్షియల్ సపోర్ట్ పేరు చెప్పి ఒక భ్రమ అనేది సృష్టించారు. G7ని ఇలా విమర్శిస్తూ నిజమైన వాతావరణ న్యాయం కోసం ఇండియా అనేది కోరుతుంది అనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు, రైట్. సో అయితే ఇక్కడ ప్రధానంగా కీ పాయింట్స్ ఏంటి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఫస్ట్ క్లైమేట్ ఫైనాన్స్ ఏంటి, క్లైమేట్ ఫైనాన్స్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి, రైట్. సో అంటే ఇక్కడ మన ఇన్ఈక్వాలిటీస్ అంటే ఎమిషన్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఉద్గారాలు నీవైతే నీవి లేదా మేమైతే మేం చేసాం అని కాకుండా ఇన్ఈక్వాలిటీస్ చాలా ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల అని కాకుండా సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ కూడా క్లైమేట్ పాలసీస్ మీద ఉంది కాబట్టి ఉద్గార బాధ్యతల్లో అసమానతలను వాతావరణ విధానాల సామాజిక ఆర్థిక ప్రభావాన్ని పరిష్కరించడానికి ఇది కరెక్ట్గా నొక్కి చెప్తుంది. నెక్స్ట్ మనకి గ్లోబల్ సౌత్ వర్సెస్ G7గా కూడా ఇక్కడ చూడొచ్చు. అంటే డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అభివృద్ధి చెందుతున్న దేశాలని మనం గ్లోబల్ సౌత్గా చెప్పచ్చు. అదేవిధంగా G7 దేశాలు ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో అవి ఈ మధ్యలో మనం చూసుకుంటే ఇవి ముఖ్యంగా సెల్ఫ్ రిలయన్స్ లేదా జస్టిస్ ఓరియంటెడ్ క్లైమేట్ సొల్యూషన్స్ మీద డిపెండ్ అవుతున్నాయి. అంటే స్వావలంబన కావచ్చు, న్యాయ ఆధారిత వాతావరణ పరిష్కారాలను కోరుతున్నాయి అనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు. అయితే నెక్స్ట్ మనకి బ్రిక్స్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. బ్రిక్స్ రోల్
ఈ బ్రిక్స్ సంబంధించి మనకు తెలిసిందే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాకి సంబంధించి ఈ 5 కంట్రీస్ ఇక్కడ మేజర్గా ఈ ప్రధానమైన గ్రూప్గా మనం చెప్పుకోవచ్చు ఎమర్జింగ్ ఎకానమీస్గా. అయితే ఇక్కడ న్యూ ఫోరం ఫోకస్ చేసింది ఏంటి, సస్టైనబుల్ అర్బన్ ఎనర్జీ ట్రాన్సిషన్స్ కావచ్చు, క్లైమేట్ జస్టిస్ సంబంధించి ఈ న్యూ ఫోరం అనేది క్రియేట్ చేస్తారు. అంటే న్యూ ఫోరం అనేది బ్రిక్స్ రోల్గా తీసుకుని ఇక్కడ ప్రధానంగా సుస్థిరమైన పట్టణ శక్తి పరివర్తనలు కావచ్చు, వాతావరణ న్యాయంపై దృష్టి పెట్టే కోణంలో ఈ కొత్త ఫోరం కోసం వీళ్ళు కూడా వాదిస్తున్నారు, రైట్. అయితే ఇక్కడ సవాళ్ళు ఏమున్నాయి, ఛాలెంజెస్ ఏమున్నాయి అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి. సమస్యలకు సంబంధించి ఇక్కడ అన్ఈక్వల్ ఎమిషన్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మన అసమానతలని ఇందాక చెప్పాం కదా, అవే ఇక్కడ ఉద్గారాలకు సంబంధించి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి అసమానంగా ఉన్నాయి. అంటే G7 కంట్రీస్ మాత్రమే వీటికి సంబంధించి బెనిఫిట్ పొందుతున్నాయి. ఇప్పుడున్న ప్రస్తుత ప్రపంచ నియామకాలు ఏవైతే ఉన్నాయో, నియమాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి, రైట్. అది ఒకటి మనం చేంజ్ చేయాలి. అదేవిధంగా అర్బనైజేషన్ కావచ్చు, రిసోర్స్ యూజ్ కావచ్చు, పట్టణీకరణ మరియు వాతావరణం సంబంధించి వనరులకు సంబంధించి ఉపయోగం కావచ్చు, ఇవి G7 హిస్టారికల్ రిసోర్స్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది చేస్తున్నారు. గ్లోబల్ సౌత్ సస్టైనబిలిటీ పాత్వేస్ని ఫాలో అవుతాయి. అంటే వీళ్ళిద్దరికీ కాంట్రాక్ట్ అనేది నడుస్తుంది, వ్యతిరేకతగా ఉంది వీళ్ళ పాలసీస్ అనేది ఇక్కడ తెలుస్తుంది, రైట్. సో వీటిని మనం భవిష్యత్తులో వీటిని ఛాలెంజ్ చేస్తూ కొన్ని చర్యలతో ముందుకు రావాలని ఆశిస్తున్నాం. నెక్స్ట్ మనకి US to remove Indian entities from restricted list, says Jake Sullivan. ఇక్కడ పర్టికులర్గా ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రధానంగా ఇటీవలే US నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో జేక్ సులివన్ ఇక్కడ ఇండియాకి విజిట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఇండియన్ సైంటిఫిక్ అండ్ న్యూక్లియర్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మన రెస్ట్రిక్టెడ్ లిస్ట్ నుంచి ఇక్కడ తీసివేయడం కూడా జరుగుతుందనేది హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ ఫుల్ రియలైజేషన్ అనేది మనకి దీని ద్వారా మనకి చెప్తే ఇండియా US సివిల్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉందో, ఇండియా US సివిల్ న్యూక్లియర్ డీల్ అనేది ఏదైతే ఉందో దానికి ఒక రియలైజేషన్కి సంబంధించి సామర్థ్యం సంబంధించి ముందుకెళ్లే అవకాశం. అదే ఎప్పటి ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు, ప్రెసిడెంట్ జార్జ్ బుష్ గారు కలిసి ఈ డీల్ అయితే 2005లో జరిగింది. సో అప్పటి నుంచి మనం ఈ ఫుల్ రియలైజేషన్ ఏదైతే ఉందో ఆ పొటెన్షియల్ని సాధించే విధానం సమయం అయితే ఈ పర్టికులర్ డీల్తో స్టార్ట్ అవుతుందనేది కూడా చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇక్కడ ఇండియా US న్యూక్లియర్ డీల్కి సంబంధించి మాట్లాడాలి. ఇది సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ ఇండియా అండ్ US మధ్యలో సైన్ చేశారు 2005లో, రైట్. పౌర అణు ఒప్పందంగా చెప్పుకోవచ్చు, రైట్. సో ఇది న్యూక్లియర్ కోఆపరేషన్ కావచ్చు, ఎస్పెషల్లీ సివిలియన్ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఇక్కడ సమన్వయం లేదా సహకారం సంబంధించి మనం చెప్పచ్చు. అయితే కొన్ని రెస్ట్రిక్షన్స్తో దీన్ని అప్పుడు స్టార్ట్ చేశారు. ఫుల్ కోఆపరేషన్ సంబంధించి మనం ఇప్పటి పరిస్థితుల్లో మనం ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. అయితే సిగ్నిఫికెన్స్ ఏంటి ఈ అనౌన్స్మెంట్, ఇప్పుడు ఇచ్చిన అనౌన్స్మెంట్కి సంబంధించి ప్రజెంట్ కాంటెక్స్ట్లో సిగ్నిఫికెన్స్ ప్రాముఖ్యత ఏంటి అంటే ఇప్పుడు ఆన్గోయింగ్ ఎఫర్ట్స్ అంటే US ఇండియా రిలేషన్స్ ఇంప్రూవ్ అవడానికి మనం ఇప్పుడు ట్రంప్ 2.0 ట్రంప్ మళ్ళీ పదవి ప్రమాణ స్వీకారం అనేది చేయడం జరిగింది. సో ఇప్పుడు సివిల్ న్యూక్లియర్ అండ్ స్పేస్ సెక్టర్ సంబంధించి పర్టికులర్గా ఫోకస్ చేస్తున్నారు, రైట్. ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఇంపార్టెంట్గా US పాలసీ షిఫ్ట్ అనేది మనం చెప్పుకోవచ్చు. కొన్ని పాస్ట్లో రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ ఇక్కడ కొలాబరేషన్ ముఖ్యంగా టెక్నాలజీ, అదేవిధంగా డిఫెన్స్, దాంతోపాటు అదర్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని వాటిని కూడా ఇక్కడ లింక్ చేయొచ్చు, రైట్. సో అంటే ఈ US యాక్షన్ ఏదైతే ఉందో గతంలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది కొంత పేపర్ వర్క్ అనేది ఫైనలైజ్ చేసింది. నెసరీ పేపర్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని కొంత లాంగ్ స్టాండింగ్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేసే విధంగా కొంత పేపర్ వర్క్ అయితే మనం కంప్లీట్ చేస్తూ ఇప్పుడు ఉన్న డీల్ అయితే జరిగింది. ఆప్షన్ అయితే ఇచ్చారు, ఎత్తివేస్తారు. మనకున్న రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేస్తారు. అయితే దీని లక్ష్యం ఏంటి అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. జాయింట్ వెంచర్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా USకి సంబంధించి టెక్నాలజికల్ ఎక్స్చేంజెస్ అంటే సాంకేతికతల మార్పులు లేదా చేర్పులు అనేది మనం ఇక్కడ చూడొచ్చు ఎక్స్చేంజెస్ సంబంధించి, రైట్. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా US ఎంటిటీస్ సంబంధించి కూడా ప్రమోట్ చేసే విధంగా ఇది ముందు తీసుకెళ్తుంది, రైట్. సో ఇక్కడ మనకి మేజర్గా టెక్నాలజీ, డిఫెన్స్, బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి రంగాల్లో వీళ్ళు కోఆపరేషన్ అనేది ముందుకెళ్తుంది. దీంతో పాటు మనం ఇంకా అప్డేటెడ్గా మనం చూస్తే US ఆల్సో అప్డేటెడ్ ఇట్స్ మిసైల్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ పాలసీస్ అండర్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్. అంటే ఇక్కడ US ఇండియా కమర్షియల్ స్పేస్ కోఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ని మనకి ఇక్కడ అప్డేట్ చేసే విధంగా
ఒక వాక్య కూడా జరిగింది. అయితే ఇక్కడ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజ్యూమ్ గురించి మనం చెప్పుకోవాలి. అంటే క్షిపణి మరియు డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాల విస్తరణకు సంబంధించి నిరోధించే లక్ష్యంతో అంతర్జాతీయంగా ఒక భాగస్వామ్య ఒప్పందం అయితే చేసుకున్నాం. దాన్నే మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజ్యూమ్గా మనం చెప్తాం. అయితే యుఎస్ ఇప్పుడు భారతదేశంతో ముఖ్యంగా అంతరిక్ష రంగంలో ఎక్కువ సహకారాన్ని సులభతరం చేయడానికి తన విధానాలను నవీకరించడం ఈ ప్రస్తుత కంటెక్స్ట్లో మనం చూడవచ్చు. రైట్. అంటే ఇక్కడ మనం 2 ఆప్షన్స్, ఒకటి సివిల్ న్యూక్లియర్ డీల్, అదేవిధంగా స్పేస్ రిలేటెడ్గా మనకి అప్డేట్ అవుతున్నాం ఈ రిలేషన్స్ వరకు. రైట్. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, సోషల్ మీడియా అకౌంట్స్ కెన్ బి డిలీటెడ్ ఆఫ్టర్ డెత్. డ్రాఫ్ట్ రూల్స్ అనేవి రీసెంట్గా మనం చూసాం. ఇది గవర్నెన్స్ రిలేటెడ్గా అంటే పాలిటీ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ ఏంటి అంటే ఇటీవల మనం 2025 డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. రైట్. ఆల్రెడీ నిన్న ఈ ఆర్టికల్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఈ డ్రాఫ్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం రూల్ నెంబర్ 8 సబ్ క్లాస్ 1 సంబంధించి మనం చూసుకుంటే సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్న వారిలో ఎవరైనా చనిపోతే వాళ్ళ యొక్క అకౌంట్స్ డిలీట్ చేయాలని ఇక్కడ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. రైట్. అంటే ఇక్కడ డేటా ఫిడ్యూసరీస్ ఎవరైతే ఉన్నారో అంటే డేటాకు సంబంధించి కొంత విశ్వసనీయులు అంటాం. రైట్. డేటా ఫిడ్యూసరీస్, ఇది చాలా ఇంపార్టెంట్ టర్మ్, డేటా ఫిడ్యూసరీస్. రైట్. డేటా సంబంధించి విశ్వసనీయులు అంటే సోషల్ మీడియా కంపెనీలు కావచ్చు, ఈ కామర్స్ సంస్థలు కావచ్చు, లేదా ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లు వంటివి ఇక్కడ డేటా ఫిడ్యూసరీస్ సంబంధించి మనం చెప్పుకోవచ్చు. రైట్. సో వీళ్ళు ప్రస్తుతం మనకి ఈ పర్సనల్ డేటా ఎవరైతే ఉందో ఈ సబ్జెక్ట్ అంటే మీకు డేటా సబ్జెక్ట్గా ఆ ఇండివిజువల్ ఎవరైతే మరణించారో వాళ్ళకి సంబంధించి ఇంటరాక్ట్ అవ్వట్లేదు, ఎక్కువ టైం ఇంటరాక్ట్ అవ్వరు కాబట్టి ఆ ప్లాట్ఫామ్స్ నుంచి కంపల్సరీ ఆ టైం పీరియడ్లో కంపల్సరీ తీసుకోవచ్చు అనేది ఇక్కడ కొత్త రూల్ అయితే ఇది తీసుకొస్తున్నారు. అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ గమనిస్తే మన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది 2023లో దీన్ని తీసుకొచ్చారు. ఇది మన పర్సనల్ డేటా ఏదైతే ఉందో కలెక్ట్ చేస్తున్నారు చాలామంది, ఎలా కలెక్ట్ చేస్తున్నారు, ఎక్కడ స్టోర్ చేస్తున్నారు, దాన్ని ఎలా నిర్వహిస్తున్నారు ఇండియాలో అనేది ఇక్కడ దాన్ని నియంత్రించే విధంగా దీన్ని తీసుకొచ్చారు. అంటే ఇక్కడ మేజర్ ఫోకస్ ఏంటి, సిటిజన్స్కి ఆ డేటా మీద కంట్రోల్ ఇవ్వడానికి ప్రధాన లక్ష్యం అన్నమాట. రైట్. సో అయితే ప్రీవియస్ పాలసీస్ మనం కొన్ని కంపెనీస్ అర్థం చేసుకుంటే కొన్ని ట్విట్టర్ కావచ్చు, అదేవిధంగా ఫేస్బుక్లో మెటా కావచ్చు, ఇలాంటివి కొంత ఈ యూజర్ అకౌంట్స్ చనిపోయిన వాళ్ళ అకౌంట్స్ అనేవి డిలీట్ చేయడం ఇవన్నీ మనం చూసాం గతంలో. అయితే ఇప్పుడున్న రూల్స్ డ్రాఫ్ట్ రూల్స్లో కూడా ఇది పొందుపరచడం అనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇందులో కీ పాయింట్స్ మనం అర్థం చేసుకుంటే సో ఇక్కడ ఒక వ్యక్తి మరణించిన తర్వాత మనకి క్రియారహితంగా ఉన్న ఖాతాలు అంటే మనకి అవి ప్రాపర్గా ఇన్యాక్టివ్గా ఉంటాయి. సో అవి తొలగించడానికి సోషల్ మీడియా కంపెనీలు బాధ్యత వహిస్తాయని ఈ చట్టం ప్రకారం వాటిని నిలుపుకోవడం అవసరం అయితే తప్ప, అంటే కొన్ని కండిషన్స్లో తప్ప ఇవి కంపల్సరీ డిలీట్ చేసే హక్కు అయితే బాధ్యత అయితే వహించాయి అనేది ఇక్కడ చెప్తున్నారు రూల్స్లో. అయితే ఇక్కడ ప్రీవియస్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉంది, అదేవిధంగా గూగుల్ ఉంది. ఇవి ఆల్రెడీ ఎలాంటి ఫీచర్స్ని ఇంప్లిమెంట్ చేశాయి అంటే ఫేస్బుక్ మరియు గూగుల్ వంటి కొన్ని ప్లాట్ఫామ్లు ఇప్పటికే మరణించిన వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతాలు జ్ఞాపకం చేసుకోవడానికి కొన్ని ఫీచర్స్ అయితే కొన్ని అమలు చేశాయి. అంటే మరణించిన వారి ప్రొఫైల్ కుటుంబం నిర్వహించడానికి అందుబాటులో ఉండేలా అవి చూసుకోవాలి. రైట్. సో అయితే ఇక్కడ లీగసీ కాంటాక్ట్గా ఒక ఫీచర్ అయితే వీళ్ళు క్రియేట్ చేశారు. అంటే ఫేస్బుక్లో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ కెన్ నామినేట్ ఏ లీగలీ కాంటాక్ట్ అంటే లీగసీ కాంటాక్ట్ టు మేనేజ్ దర్ అకౌంట్ ఆఫ్టర్ డెత్. అంటే ఫేస్బుక్లో మరణానంతరం తమ ఖాతాను నిర్వహించడానికి వినియోగదారులు వారసత్వ పరిచయం అనే ట్యాబ్ను వాళ్ళు నామినేట్ చేసుకోవచ్చు అనమాట. రైట్. సో అంటే ఇక్కడ దీని మీద కొంత కాంట్రవర్సీ కూడా ప్రీవియస్గా నడిచే వివాదాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ట్విట్టర్ 2019 పాలసీని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అప్పట్లో వీళ్ళు ఇన్యాక్టివ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేయడం వల్ల పబ్లిక్ నుంచి కొంత ఎదురుదెబ్బలు అయితే ఎదుర్కొన్నారు. ఉదాహరణకు మనకి మనం ఈ ట్విట్టర్ ఖాతాలో చెప్పుకోవచ్చు. అంటే ప్రజా వ్యక్తులతో సహా మరణించిన వినియోగదారుల ఖాతాలను తొలగించినప్పుడు ప్రజల ఆగ్రహాన్ని మనం చూడొచ్చు. రైట్. సో అయితే ఇక్కడ కొన్ని మనం ప్రీవియస్గా మెటా అనేది ఏం చెప్పుకున్నాం, ఫేస్బుక్, గూగుల్ ఇలాంటివన్నీ మనం లీగసీ కాంటాక్ట్ ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇవి ఈరోజు ఇంపార్టెంట్ హిందూ న్యూస్ పేపర్ నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.